సార్ మీరు ఇన్ఛార్జీల అంశం తీసుకొచ్చారు. వైసీపీలో ఇప్పటికే ఇన్ఛార్జీలని మారుస్తున్నారు. మార్చిన వాళ్ళను మళ్ళీ మారుస్తున్నారు. అదొక వైపు అయితే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మారుస్తున్నారు. దీని ప్రభావం జగన్కు ప్లస్ మైనస్ సార్? అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్ కేసీఆర్ని పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చారు. ఓకే. అప్పటికే రిజల్ట్ తర్వాత కేసీఆర్ సరే జారిపడ్డారు, ఆయనకు ఆపరేషన్ జరిగి రెస్ట్ తీసుకుంటున్నారు. అలా ఆలస్యంగా కలిసారు. ఆ టైంలో జగన్ వచ్చి కలిసి వెళ్ళారు కదా. అప్పుడు అందరు కూడా ఈ రోజు వరకు కూడా అందరు చర్చించేది ఏంటంటే కేవలం వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు మార్చకపోవటంలోనే తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయాడు అనేది అందరు మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు జగన్ దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాడంటే విపరీతంగా మారుస్తున్నాడు. ఇక్కడ ఒక 20-30 మారిస్తే సరిపోయేది తెలంగాణలో, కానీ అక్కడ ఇప్పటికే 70 మందిని మార్చారు. ఆ 70 మందికి కూడా టికెట్లు మీకే అన్న విషయం చెప్పకుండా జస్ట్ ఇన్ఛార్జీల మార్పు అని చెప్తున్నారు. దీనివల్ల ఫస్ట్ ఏం జరిగింది, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర వ్యతిరేకత స్టార్ట్ అయింది. మనం ఎపిసోడ్ కూడా చూసాం, కొంతమంది షర్మిల దగ్గర పోయారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు రామకృష్ణ. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పాత పూర్వ వైభవం ఇప్పటికిప్పుడు రాకపోయినా ఒక జాతీయ పార్టీ సింబల్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ఏదో టేప్ రికార్డు గుర్తు మీదనో బాణం గుర్తు మీదనో పోటీ చేసిన దానికంటే కాంగ్రెస్ హస్తం గుర్తు మీద పోటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు క్లియర్ కట్ కనపడుతుంది ఏంటంటే ఈరోజు వైసీపీ ఇన్ఛార్జీల పేరు మీద జగను మంచి చేయటానికో తన పార్టీకి లాభం చేయటానికంటే కూడా ఈ గందరగోళం ఎక్కువ చేస్తుండేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 70 మందిని మార్చారు, మీరు చెప్పినట్లుగా పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ పంపుతున్నారు. అంటే ఈరోజు ఆయన ఒకటి ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంటే ఎవరైనా పర్వాలేదు జగన్ అనే వ్యక్తిని చూసే ఓటేయాలి తప్ప ఇక్కడ కృష్ణ పోయి సతీష్ వచ్చిండా, సతీష్ పోయి కృష్ణ వచ్చిండా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే నీ మీద ఉన్న కోపాన్ని నువ్వు ఆ ఎన్నికల టైంలో కనబడకపోతే కొత్త అభ్యర్థి తెస్తే ఓటేసిన ఒక ఆశతోని మారుస్తుండొచ్చు. అయితే వీటన్నిటి ఎన్నికల కామన్ థ్రెడ్ ఏంటంటే అల్టిమేట్గా జగన్ ఫేస్ చూసే ఓటేయాలి. అది తెలంగాణలో కూడా సేమ్ జరిగింది. కేసీఆర్ నామకం చూసే ఓటేయాలని అనుకున్నారు కానీ జనం వేయలేదు. ఇప్పుడు జగన్ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇన్ఛార్జీలు మార్పు పేరు మీద చేస్తున్న మొత్తం హంగామా తర్వాత కూడా జరిగేది ఏంటంటే మళ్ళీ జగన్ చూసే ఓట్లు వేయాలా, నిజంగా సతీష్ని మార్చి కృష్ణని పెడితే కృష్ణ మంచితనాన్ని చూసి ఓట్లు వేయాలా, గుణగణాలను చూసి ఓట్లు వేయాలనేది ఇప్పటికి కూడా జనానికి కన్ఫ్యూజన్ ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పిన అనుకుంటా, మార్చక కేసీఆర్ ఓడిపోయాడు, మార్చి జగన్ ఓడిపోతాడే అన్న సామెత వస్తుందేమో అని నాకు భయం అవుతుంది. అతిగా మార్పు వల్ల అంటే మార్పులో అవసరము, ఎందుకంటే ఒక 5 ఏళ్ళ పరిపాలన మీద ఇన్కంబెన్సీ రావటం అనేది చాలా కామన్ విషయం. కానీ అది ఎంతవరకు సగం సీట్లను మార్చేంత వరకు ఎమ్మెల్యేని ఎంపీ చేసేంత వరకు ఉందా? ఎందుకంటే అసలు లోక్సభ సీట్ల విషయంలో అసలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే వీళ్ళు గెలిచినా చంద్రబాబు గెలిచినా బీజేపీకే సపోర్ట్ చేస్తారనేది ఇప్పటివరకు ఉన్న క్లారిటీ అంశం. సో పెద్దగా వీళ్ళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయం అంటే జస్ట్ అధికారం ఎవరిది, సీఎం ఎవరనే దాన్ని బేస్ చుట్టే తిరుగుతుంది తప్ప ఇప్పుడు ఇక ఈ వైసీపీలో ఇన్ఛార్జ్ అట్లాంటి కనీసం మార్చిన ఇన్ఛార్జి కన్నా పిలిచి నీకే టికెట్ ఇస్తాం పని చేసుకోమని క్లారిటీగా చెప్తున్నారా లేదా అనేది లేదు. పైగా మొన్న పెట్టిన ఇన్ఛార్జిని 3 రోజుల తర్వాత తీసేస్తే వాడేటి పోవాలి. ఇప్పుడు మళ్ళీ మార్చడం దీని అంతా ఒక రకంగా నిజంగా గందరగోళం స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఏమనుకున్నారంటే టీడీపీ జనసేన కలిసి ఓటు షేరింగ్ జరుగుతుందో లేదో, దానివల్ల ఓట్లు వస్తాయో లేదో అన్న డౌట్లు కూడా జగన్ చేసిన గందరగోళానికి మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారేమో అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది.